నెలలో ఎన్ని రోజులు అండి? 30 రోజులు, 631. ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నారండి? ఖచ్చితంగా లేదు. నెలలో 2 రోజులు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 5 రోజులు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 10 రోజులు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరు చేస్తున్న తప్పేంటి అంటే, డబ్బులైతే ఎక్స్ట్రా రావాలి, డబ్బులైతే ₹1,00,000 రావాలి, డబ్బులైతే 5 లక్షలు రావాలి. బట్ వర్క్ చూస్తే రోజుకి 1 అవర్, 2 అవర్స్, నెలకి 2 రోజులు, 5 రోజులు పని చేస్తే డబ్బులు వస్తుందా? సార్, మా అప్లై నన్ను జాయిన్ చేసినప్పుడు ఏమీ పని చేయకున్నా కూడా డబ్బులు వస్తుంది అన్నారు, అందుకే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను అని కొంతమంది చెప్పచ్చు. సో ఏమీ చేయకున్నా కూడా డబ్బులు ఎప్పుడు వస్తుంది అంటే, మీరు కొన్ని సంవత్సరాలు మీ టీంని పెద్ద టీంని కన్వర్ట్ చేసినప్పుడు. ఎస్ఆర్నో పెద్ద టీవీ కన్వర్ట్ చేయకుండా నేను ఐడి క్రియేట్ చేసుకున్నాను, ఇంట్లో వెళ్ళి టీవీ చూసుకొని ఫ్యాన్ వేసుకొని ఇంట్లో పడుకొని ఉన్నాను అంటే డబ్బులు వస్తుందా? ఖచ్చితంగా రాదు. మీ మనసాక్షికి మీరే ఆన్సర్ చేయండి, ఎన్ని రోజులు మీరు నెలలో వర్క్ చేస్తున్నారని. ఓకే, నేనే క్వశ్చన్ అడుగుతా, ఎంతమంది నెలకి 30 రోజులు నేను ఎక్స్పెక్ట్ చేయను మీ దగ్గర, అట్లీస్ట్ 25 రోజులు వర్క్ చేస్తున్న వాళ్ళు చేయొద్దండి. 25 days. నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, 20 రోజులు, 15 రోజులు, 10 రోజులు, 10 days, 5 days, 1 to 5 days. కొంతమంది చేయట్లేదు. ఇదే మీ దగ్గర ఉన్న ప్రాబ్లం. బట్ నేను ఏదైతే టీం చెప్పాను కదా, ఆ టీం ఎలా వర్క్ చేస్తుందో చిన్న పాయింట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టీంలో ఎవరైనా జాయిన్ అయ్యారు అంటే, అతను కన్జ్యూమరా సర్వీస్ ఇస్తారు. అతను ఒక్కసారి ఎస్ అని బిజినెస్ చేస్తాను, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ముందుకు వెళ్తాను అని జాయిన్ అయిన వెంటనే ప్రతిరోజు 31 రోజు కూడా వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు. ఏదో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అది హైదరాబాద్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, జగిత్యాలలో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, లేకపోతే వికారాబాద్లో కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ టీమ్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ యూనిటీ ఉంది. నేను ఓపెన్గా చెప్తున్నాను, అక్కడ యూనిటీ అంటే ఏంటి? ఇక్కడ ఉందా యూనిటీ? లేదు. నేను ఎన్నో మీటింగ్స్ చేశా విజయవాడలో. వాళ్ళ మీటింగ్ చేస్తే నేను రాను సార్, వీళ్ళకి మీటింగ్ చేస్తే వాళ్ళు రారు సార్, వీళ్ళిద్దరికి మీటింగ్ చేస్తే ఇంకొకటి ఎవరో రాడు. సో ఇదే ప్రాబ్లం అవుతుంది మన బిజినెస్లో. మీటింగ్ అన్నప్పుడు వెస్టీజ్ అని కనపడాలి అంటే వెస్టీజ్ అని కనపడాలి మనకి, కరెక్టా? బట్ మీలోనే యూనిటీ లేదు. నేను వేరే టీంకి కంపారిజన్ చేయట్లేదు, మీ ఐకాన్ టీంలోనే మీకు మీరే యూనిటీ లేదు. ఒప్పుకుంటారు ఈ పాయింట్కి? నేను ఒక్కడే పని చేశా. నేను ఒక్కడు పని చేస్తే నెలకి నాకు 20,000 వచ్చింది. నాతో పాటు 10 మంది ఐక్యమత్యంగా పనిచేస్తే, ఒక మీటింగ్కి నేను 10 మంది కూర్చోబెట్టా. నాలాంటి 10 మంది కూర్చోబెడితే 100 మంది అవుతుంది. ఆ 100 మందిని ఆ 10 మంది చూసినప్పుడు, సో ఈ మీటింగ్ చాలా బాగుంది, ఇంతమంది గ్యాదర్ అవుతున్నారు, నెక్స్ట్ టైం నేను కూడా 10 మందిని పిలుచుకోవస్తా, నేను కూడా 20 మందిని గ్యాదర్ చేస్తా అన్న మైండ్ సెట్తో వర్క్ చేస్తాం. బట్ మనం ఆ పాయింట్ చేస్తున్నామా? చేయట్లేదు. మనం చేస్తున్న వెరీ వెరీ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటి అంటే, మన మైండ్ సెట్ని మనం నమ్మట్లేదు. అప్పుడే సార్ ఆల్రెడీ చెప్పారు మైండ్ సెట్ గురించి. సో మన దగ్గర పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? ఖచ్చితంగా నెగిటివ్ ఉంది. ఎప్పుడైతే ఎక్కువగా మనం నెగిటివ్ ఆలోచిస్తామో మనకు వచ్చే రిజల్ట్ కూడా నెగిటివే వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు ఏదైతే థింక్ చేస్తారో, నేను బ్రాంజ్ అవ్వాలి అని అనుకుంటే బ్రాంజ్ అవుతాం. అయ్యో బ్రాంజా, చాలా కష్టమప్ప, 5,500 పాయింట్స్ తీసుకురావాలి, ఎంతో మందిని మీట్ అవ్వాలి, మీటింగ్స్ చేయాలి, ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి, 10 కిలోమీటర్లు వెళ్ళాలి, 20 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇలా మనం థింక్ చేస్తే వస్తుందా? ఇంకొంతమంది ఆలోచిస్తారు, పక్క ఊర్లో ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్ రేంజ్లో ఏదో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది.
ఆ మీటింగ్కి రండి అంటే సార్ 20 కిలోమీటర్ సార్, అక్కడ బస్సు లేదు సార్, ఆటోలు ఏదో ఒకటి ఉంది సార్, నా చేతిలో అవ్వదు సార్ అంటారు. అంటే 20 కిలోమీటర్ రేంజ్లో జరుగుతున్న మీటింగ్కే రాలేకపోయినాడు, ఆ సరౌండింగ్స్తో నా టీం రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అవుతుందా అండి? ఖచ్చితంగా అవ్వదు. మొన్న VWS జరిగింది, ఎంతమంది అటెండ్ అయ్యారండి? VWS 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వాళ్ళు కూడా VWS మీటింగ్కి రాలేదు. నేను పేర్లు మెన్షన్ చేసిన తర్వాత నేను మాట్లాడతా వాళ్ళ దగ్గర పర్సనల్గా. వాళ్ళు కూడా మీటింగ్కి రాలేదు. ఆ మీటింగ్కి కూడా ఇప్పుడు ఏదైతే 13 మంది మీరు చేతులు ఎత్తారో అది కూడా ఎలా అటెండ్ అయ్యారో నాకు తెలుసు. చందు గారు ప్రతిరోజు ఫాలోఅప్ చేసి ఉంటారు. మీరు అటెండ్ అవ్వండి, దాంట్లో ప్రోడక్ట్స్ గురించి నాలెడ్జ్ వస్తుంది. దాన్ని అటెండ్ అవుతే ఆ నాలెడ్జ్ మీరు 10 మందికి షేర్ చేయొచ్చు. ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఎవరైనా క్వశ్చన్ అడిగితే దానికి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని వాళ్ళ నుంచి ప్రెషర్ వచ్చింది కాబట్టి 10 నుంచి 13 మంది అటెండ్ అయ్యారు. అది వాళ్ళు ఫాలోఅప్ చేయాలి, మిమ్మల్ని మీటింగ్ అటెండ్ అవ్వండి అని. అంటే ఫాలోఅప్ చేయకుండా మన మీటింగ్ అటెండ్ అవ్వలేమా? కంపెనీ మీటింగ్స్ ఎవరి కోసం చేస్తున్నారు ఇక్కడ? నాది నా టీం అని కలిస్తేనే మనది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది నా టీమే లేకుంటే మనది అవుతుందా? అది ఆలోచించాలి. ఏ కంపెనీ మీటింగా మన కార్లో ఎవడో అటెండ్ అవుతాడు. మీకు షాకింగ్ న్యూస్ ఏంటి అంటే అక్కడ రూమ్స్ తక్కువ ఉంది కాబట్టి 60 టికెట్స్కి మేము లిమిట్ పెట్టాం. ఆ 60 టికెట్స్ ఎన్ని రోజుల్లో బిల్ అయింది తెలిసిన? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఎవరైనా చెప్తారా ఆన్సర్? 2 days. నో, బిల్లింగ్ స్టార్ట్ అయిన వెంటనే జస్ట్ 3 అవర్స్లో కంప్లీట్ అయింది. జస్ట్ 3 అవర్స్. అది ఎలా అయింది కూడా చెప్తా. కమిట్మెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో VWS మీటింగ్ ఉంది అని అనౌన్స్ చేసిన వెంటనే DLCP వాళ్ళకి డబ్బులు పంపించారు. సార్ పర్లేదు, బిల్లింగ్ రేపైనా పర్లేదు, మాకు టికెట్స్ కావాలి, మా టీం అటెండ్ అవ్వాలి, మా టీం 10 కావాలి, మా టీంకి 20 కావాలి, మా టీంకి 30 కావాలి. ఈ రిక్వైర్మెంట్తో జస్ట్ 3 అవర్స్లో మనకి ఇన్వాయిస్ అయింది బిల్లింగ్ స్టార్ట్ అయిన వెంటనే. అంటే ఆ 3 అవర్స్లో నా టీం ఎందుకు లేదు, నేను ఎందుకు లేదు? ఇక్కడ చాలా మంది గోల్డెన్ ఎబో ఉన్నారని చెప్పారు, కరెక్టా? ఎంతమంది VWS అటెండ్ అయ్యారు? సారీ, ఎంతమంది VWS అటెండ్ అవ్వలేదు చేయటండి ఒక్కసారి కూడా. ఇలా ఎత్తాలి చేయి. వెళ్ళేటప్పుడు ఏ ప్రోడక్ట్ గురించి మీరు అక్కడ ప్రమోట్ చేస్తున్నారు? ఏ